స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. సత్రాజిత్తు శతధనువుల వధ. అక్రూరుడు హస్తినాపురమును దర్శించి పాండవుల పరిస్థితిని శ్రీకృష్ణునకు విన్నవించిన తరువాత పాండవులను లక్క ఇంటికి చేర్చి దానికి నిప్పు పెట్టడం జరిగింది. కుంతీదేవితో పాటు పాండవులందరూ మరణించారనే అందరూ నమ్మారు. ఈ వర్తమానము కృష్ణ బలరాములకు కూడా చేరింది. అప్పుడు వారు పరస్పరము సంప్రదించుకొని తమ బంధువులను ఓదార్చడానికై హస్తినాపురమునకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పాండవులు అగ్నిలో చిక్కుకొని మరణించి ఉండరని కృష్ణ బలరాములకు బాగా తెలుసు. అయినా వారు సంతాప కార్యంలో పాల్గొనడానికి హస్తినాపురమునకు వెళ్ళారు. హస్తినాపురమును చేరగానే మొదట వారు కురువంశ పెద్ద అయిన భీష్మదేవుని కలుసుకున్నారు. తరువాత కృపాచార్యుని, విదురుని, గాంధారిని, ద్రోణుని కలుసుకున్నారు. పాండవులు వారి తల్లి మరణించాలనే కోరుకున్న కారణంగా కురువంశంలోని ఇతరులు ఏమాత్రమూ దుఃఖించలేదు. కానీ భీష్మాది కుటుంబ సభ్యులు ఆ సంఘటన పట్ల నిజంగా చాలా దుఃఖించారు. శ్రీకృష్ణ బలరాములు ద్వారకాపురిలో లేనప్పుడు శమంతకమణిని సత్రాజిత్తు నుండి అపహరించడానికి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో ప్రధానమైన వాడు శతధనువుడు. సత్యభామను వివాహమాడాలనుకున్న వారిలో అతడు ఒకడు. సత్రాజిత్తు తన సౌందర్యవతి అయిన కుమార్తెను ఇస్తానని చాలామందికి మాటిచ్చినా తదనంతరము తన నిర్ణయాన్ని మార్చుకొని శమంతకమణితో పాటు కన్యామణిని శ్రీకృష్ణునకు సమర్పించే యత్నం చేశాడు. కృష్ణుడు మణిని తిరిగి ఇచ్చివేయగానే సత్రాజిత్తు సంతుష్టుడై నిరంతరము దానిని తన దగ్గరే పెట్టుకున్నాడు. కానీ శ్రీకృష్ణ బలరాములు లేని సమయంలో సత్రాజిత్తు నుండి మణిని కాజేయడానికి ఒక కుట్ర జరిగింది. దానిలో అక్రూర, కృతవర్మలు కూడా ఉన్నారు. వారు కృష్ణ భక్తులు. కృష్ణుని కొరకు ఆ మణిని తీసుకోవాలనే కోరికతో వారు కుట్రలో పాలు పంచుకున్నారు. శ్రీకృష్ణుడు ఆ మణిని కోరాడని, అయితే సత్రాజిత్తు దానిని యుక్తముగా ఆ దేవదేవునికి ఇవ్వలేదని వారికి తెలుసు. సత్యభామను పాణిగ్రహణము చేయలేకపోయినందున నిరాశతో ఇంకొకడు కుట్రలో భాగస్థుడయ్యాడు. సత్రాజిత్తును వధించి మణిని అపహరించవలసిందిగా శతధ్వనుడు ప్రేరేపింపబడ్డాడు. అక్రూరుడు మహాభక్తుడే అయిన బృందావనవాసుల నుండి కృష్ణుని తీసుకుని పోయిన కారణంగా వారిచే శపింపబడ్డాడు. బృందావనవాసుల హృదయాలను గాయపరిచినందునే అక్రూరుడు బలవంతంగా కుట్రలో పాల్గొన్నాడు. అదేవిధంగా కృతవర్మ భక్తుడే అయిన కంసునితో సన్నిహిత సాంగత్యం వలన పాపము అంటుకొనగా కుట్రలో పాల్గొన్నాడు. కుట్రదారులచే ప్రేరేపింపబడిన శతధ్వనుడు ఒక రేయి సత్రాజిత్తు ఇంటిలో ప్రవేశించి అతడు నిద్రిస్తుండగా వధించాడు. సత్రాజిత్తును వధించడానికి అతడు మందిరంలో ప్రవేశించినప్పుడు అంతఃపుర వనితలు బిగ్గరగా అరిచారు. వారెంతగా ఆక్రోశించినా శతధనువుడు కబేలాలో కసాయివాడు పశువును వధించినట్లుగా సత్రాజిత్తును క్రూరంగా వధించాడు. శ్రీకృష్ణుడు ఇంటిలో లేనందున అతని భార్య అయిన సత్యభామ అప్పుడు అక్కడే ఉన్నది. తన తండ్రి మరణాన్ని చూసి ఆమె విలపిస్తూ, నా తండ్రి, అయ్యో నిన్నెంత నిర్దయగా చంపారో కదా అని పలుకసాగింది. అయినా వెంటనే ఆమె హస్తినాపురంలో ఉన్న కృష్ణుని దగ్గరకు వెళ్ళగోరి తన తండ్రి మృతదేహాన్ని తైలపాత్రలో భద్రపరిచింది. అప్పుడు కృష్ణుడు తిరిగి వచ్చి సత్రాజిత్తు దేహాన్ని చూడగలిగి శతధనువుని మీద తగిన చర్య తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ఆమె వెంటనే తన తండ్రి మరణం గురించి శ్రీకృష్ణునికి తెలియజేయడానికి హస్తినాపురానికి వెళ్ళింది. తన మామగారి వధను గురించి సత్యభామ ద్వారా వినగానే శ్రీకృష్ణుడు సామాన్య మానవునిలాగా విలపించాడు. అయ్యో ఎంతటి దుఃఖకరమైన సంఘటన జరిగింది అంటూ పలకసాగాడు. తరువాత శ్రీకృష్ణ బలరాములు సత్యభామతో పాటు ద్వారకకు తిరిగి వచ్చి శతధనువుని వధించి మణిని తిరిగి పొందడానికి సిద్ధపడ్డారు. శతధనువుడు ఎంత దుండగుడైనా శ్రీకృష్ణుని శక్తికి చాలా భయపడ్డాడు. అందుకే శ్రీకృష్ణుడు నగరానికి రాగానే వాడు అతి భీతి చెందాడు. తనను చంపడానికి కృష్ణుడు చేసిన యోచనను తెలుసుకోగానే శతధనువుడు కృతవర్మను ఆశ్రయించాడు. కానీ కృతవర్మ అతనితో పలుకుతూ, శ్రీకృష్ణ బలరాముల పట్ల నేనెన్నడూ అపరాధం చేయబోను అని అన్నాడు. కృతవర్మ సహాయం చేయడానికి నిరాకరించగా శతధనువుడు అక్రూరుని దగ్గరకు వెళ్ళి తనకు సహాయం చేయమని అర్థించాడు. కానీ అక్రూరుడు కూడా అదేవిధంగా సమాధానమిస్తూ, కృష్ణ బలరాములు ఇద్దరూ ఈశ్వరులు, వారి అపరిమిత శక్తిని తెలిసిన ఎవరూ వారితో కలహానికి సాహసించరు అని అన్నాడు. శ్రీకృష్ణునికి తాను సర్వదా నమస్కరిస్తానని అక్రూరుడు శతధనువునికి నిక్కచ్చిగా చెప్పాడు. ఆశ్రయం ఇవ్వడానికి అక్రూరుడు నిరాకరించగానే
శతధన్వుడు శమంతకమణిని అతని చేతులలోనే పెట్టి తీవ్ర గతి కలిగినది, ఆగకుండా 100 కొలది మైళ్ళు పరిగెత్తగలిగినది అయిన గుర్రాన్ని ఎక్కి నగరం నుండి పారిపోయాడు. శతధన్వుడు పలాయనం అవ్వడం గురించి వినగానే కృష్ణ బలరాములు గరుడ ధ్వజాంకితమైన రథాన్ని అధిరోహించి అతనిని వెంబడించారు. సత్రాజిత్తు వంటి పెద్ద మనిషిని శతధన్వుడు చంపినందున అతని పట్ల శ్రీకృష్ణుడు క్రోధి అయి అతనిని వధించాలని నిశ్చయించుకున్నాడు. సత్రాజిత్తు శ్రీకృష్ణుని మామగారు. శతధన్వుని గుర్రము బాగా అలసిపోయి మిథిలానగర వనములో పడి మరణించింది. అప్పుడు వాడు గుర్రమును విడిచి తీవ్రగతిని పరుగు తీశాడు. ఆ తర్వాత యుద్ధనీతిని అనుసరించి కృష్ణ బలరాములు రథాన్ని విడిచిపెట్టి పాదచారులై వెంబడించారు. చివరకు శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి శతధన్వుని శిరమును ఖండించాడు. అతడు మరణించగానే శ్రీకృష్ణుడు శమంతకమణి కొరకు అతని వస్త్రాలలో వెదికాడు, కానీ మణి కనిపించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముని చెంతకు తిరిగి వచ్చి పలుకుతూ, ఇతనిని అనవసరంగా వధించాము, మణి ఇతని దగ్గర లేదు అని అన్నాడు. అప్పుడు బలరాముడు సలహా ఇస్తూ, అయితే మణి ద్వారకలో ఎవరి చెంతనో దాచిపెట్టబడి ఉండవచ్చును, కనుక అక్కడకు వెళ్ళి దాని కొరకు వెతకడం మంచిది అని అన్నాడు. బలరామునికి మిథిలారాజుతో మంచి స్నేహం ఉన్నందున మిథిలా నగరంలో కొన్ని రోజులు ఉండాలని భావించి కృష్ణుడితో చెప్పి బలరాముడు మిథిలా నగరంలో ప్రవేశించాడు. శతధన్వుని వధించిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. తన భార్య సత్యభామ ప్రీత్యర్థము ఆ దేవదేవుడు ఆమె తండ్రి హంతకుడైన శతధన్వుని మరణ వార్తను తెలియజేసి మణి కనబడలేదనే విషయాన్ని కూడా తెలియజేశాడు. తరువాత శ్రీకృష్ణుడు యథావిధిగా సత్రాజిత్తుకు అంత్యక్రియలు జరిపించాడు. ఆ కార్యక్రమంలో బంధుమిత్రులందరూ పాల్గొన్నారు. శతధన్వుని ప్రేరేపించి సత్రాజిత్తును వధించే కుట్రలో అక్రూర, కృతవర్మలు ప్రముఖ భాగస్వాములే. కృష్ణుని చేతిలో శతధన్వుడు మరణించాడని, ఆ దేవదేవుడు ద్వారకకు తిరిగి వచ్చాడని వినగానే వారిద్దరూ వెంటనే ద్వారకను విడిచి వెళ్ళిపోయారు. అక్రూరుడు నగరంలో లేకపోవడం వలన అంటురోగాలు, ఇతర ఉత్పాతాలు ద్వారకావాసులను పీడించాయి. ఆ మూఢ విశ్వాసం ప్రబలడానికి కారణము, ఒకసారి కాశీ ప్రాంతంలో తీవ్రమైన క్షామము ఏర్పడింది. దాదాపుగా వర్షమే చాలా కాలము కురియలేదు. అప్పుడు కాశీరాజు తన కుమార్తె అయిన గాంధిని స్వఫల్కునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ స్వఫల్కుడే అక్రూరుని తండ్రి. ఒక జ్యోతిష్కుని ఉపదేశానుసారము కాశీరాజు ఆ వివాహం చేశాడు. స్వఫల్కునితో రాకుమారి వివాహం కాగానే నిజంగానే ఆ ప్రాంతంలో తగినంత వర్షం కురిసింది. స్వఫల్కుని మానవాతీత శక్తుల కారణంగా అతని పుత్రుడైన అక్రూరుడు కూడా సమాన శక్తిమంతుడే అయినాడు. అక్రూరుడు గాని అతని తండ్రి గాని ఉన్న చోట ఎటువంటి కరువు కాటకాలు, అరిష్టము వంటి ప్రకృతి ఉత్పాతాలు జరగవని ప్రజలంతా అనుకునేవారు. ద్వారకలో కొన్ని ఉత్పాతాలు కలుగగానే నగరములో మంగళకరుడైన వ్యక్తి లేకపోవడమే కారణమని ప్రజలు భావించారు. ఆ ప్రకారంగా అక్రూరుడు లేకపోవడం వలననే అమంగళాలు జరుగుతున్నాయనే పుకారు వ్యాపించింది. శమంతకమణి లేకపోవడం కారణంగానే అమంగళములు కలుగుతున్నాయని కొందరు వృద్ధులు కూడా పలికారు. ప్రజలలో ఈ పుకార్లు వ్యాపించగా శ్రీకృష్ణుడు కాశీనగరం నుండి అక్రూరుని పిలిపించడానికి నిశ్చయించుకున్నాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని పినతండ్రి. అందుకే అతడు ద్వారకకు తిరిగి రాగానే దేవాది దేవుడు అతనికి మహోన్నతమైన ఆహ్వానాన్ని పలికాడు. శతధన్వునితో చేసిన కుట్రలో అక్రూరుని భాగమెంతో అతనికి పూర్తిగా తెలుసు. అందుకే అతడు నవ్వుతూ అక్రూరుని పిలిపించి, అక్రూరా, శతధన్వుడు శమంతకమణిని నీ దగ్గర వదిలి వెళ్ళాడని నాకు ముందే తెలుసు. సత్రాజిత్తుకు మగ సంతానం లేదు కాబట్టి ప్రస్తుతము ఆ మణికి ప్రత్యక్షముగా హక్కుదారులు లేరు. అతని పుత్రిక అయిన సత్యభామకు కూడా ఆ మణి మీద ఇష్టము లేదు. అయినా ఆమెకు పుట్టబోయే పుత్రుడు పిండ ప్రదానాది కార్యాలు చేసి సత్రాజిత్తు మనుమనిగా మణికి వారసుడవుతాడు అని చెప్పాడు. సత్యభామ అప్పటికే గర్భవతి అయి ఉన్నదనియు, ఆమె పుత్రుడే మణికి నిజమైన వారసుడనియు, దానిని అతడు తప్పకుండా అక్రూరుని నుండి తీసుకుంటాడనియు శ్రీకృష్ణుడు ఆ విధంగా సూచించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇంకనూ మాట్లాడుతూ, మహాశక్తివంతమైన మణిని సాధారణ మానవుడెవడూ తన వద్ద ఉంచుకోలేడు. నీవు పరమ పుణ్యాత్ముడవని నాకు తెలుసు. కనుక మణిని నీ దగ్గరే పెట్టుకోవడంలో నాకు అభ్యంతరం లేదు. కానీ ఇందులో ఒకే ఒక్క కష్టం ఉన్నది. అదేమిటంటే, మణి నీ చెంత ఉన్నదనే నా మాటను నా సోదరుడు బలరాముడు నమ్మడు. మహాత్మా, కనుక మణిని నా బంధువులకు ఒకసారి చూపుమని అడుగుతున్నాను. అప్పుడు వారంతా శాంతించి నానా రకాలైన పుకార్లను త్రోసిపుచ్చుతారు. నీ సంపద వృద్ధి చెందినదని, నీవు బంగారు వేదికలపై యజ్ఞాలు చేస్తున్నావని మాకు తెలిసింది. కాబట్టి మణి నీ చెంత లేదని నీవు త్రోసిపుచ్చలేవు సుమా అని అన్నాడు. ఈ రకంగా శ్రీకృష్ణుడు మంచి మాటలతో, తీయని పలుకులతో అక్రూరునికి యథార్థాన్ని తెలియజేశాడు. ఆ దేవదేవుని ముందు ఏదీ దాచలేమని అక్రూరుడు కూడా తెలుసుకున్నాడు. అప్పుడు అతడు బట్టలో దాచినట్టి సూర్యప్రభలు కలిగిన శమంతకమణిని తెచ్చి శ్రీకృష్ణునకు ఇచ్చాడు. దేవాది దేవుడు దానిని తీసుకొని
బంధుమిత్రులందరికీ చూపి వారి సమక్షంలోనే తిరిగి మణిని అక్రూరునికి ఇచ్చివేశాడు. ఆ ప్రకారంగా మణి ద్వారకలోనే అక్రూరుని చెంత ఉందని అందరికీ తెలుస్తుంది. శమంతకమణి కథ మిక్కిలి ప్రధానమైనది. ఈ కథను స్మరించేవారు, చెప్పేవారు, వినేవారు అన్ని రకాలైన అపవాదుల నుండి, పాపాల నుండి బయటపడి పరమశాంతిని పొందుతారని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. జయ కృష్ణ ముకుంద మురారి.